Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. అయితే ఫస్ట్ తీసుకున్న ఇన్కమ్ ఏంటి? అప్పుడు వచ్చావు కదా 300 అసిస్టెంట్ కెమెరామెన్ 300 ఇచ్చారు. అది కూడా ఏంది, ఆ సినిమా అయిపోయి అప్పుడే తీసారు, డబ్బులు ఏమని చెప్పారు వాళ్ళు. ఊరికే ఫ్రీగా చేసేసి ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా అదే కెమెరామెన్ ఇంకొక సినిమా చేశా. చేస్తే నేనే అడిగా, ఏంటన్నా నాకు డబ్బులు ఏరా అని వేరే ఆయన అడిగితే ఆగు అని చెప్పి ఆయన 300 ఇచ్చాడు. 300 జాగ్రత్తగా పెట్టుకో, ఫస్ట్ ఇన్కమ్ నీది. ఏం చేసావు 300? అసలు ఏంది రిటర్న్ టికెట్ వేసుకొని ఇంటికి పోయినా అదే 300తో. మొత్తం ఏదైతే వచ్చావో ఆ 300 మళ్ళీ ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోయావు అనమాట. ఇంట్లో తెలీదు నేను వస్తున్నట్టు. అసలు ఇటు సైడ్ రాకపోతే ఏం చేద్దామని నీ ప్లాన్స్? వేరే ఆప్షన్ లేదు. ఏం చదువుకున్నావు అసలు? నేను బీఎస్సీ కంప్యూటర్స్ ఏంటి? గ్రూప్ కంప్యూటర్స్ కాకుండా మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్. ఇంకోటేంటి 3 సబ్జెక్టులు చెప్పి, ఒకటి కంప్యూటర్స్, ఒకటి మ్యాథ్స్, ఇంకోటి ఏంటి ఫిజిక్సా? అది ఎంత చూడు, నాకు తెలిసిందే. ఎక్స్ట్రా కాదు సాయి, నాది బిఎస్సి కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ అని వదిలేచ్చు కదా, ఎందుకు డీటెయిల్స్ వెళ్తారు మీరు? ఫస్ట్ తీసుకుంది అయితే 300. హైయెస్ట్ తీసుకుంది వద్దు సాయి, తిమ్మరాజపల్లి టీవీకి ఎంత? ఫస్ట్ అడ్వాన్స్ నాకు చెక్ వచ్చింది 50. వావ్, సూపర్. వీళ్ళ హ్యాండ్ మంచిది అంటావా? కిరణం గారు హ్యాండ్ మా ప్రొడక్షన్ అని అంటున్నావు కాబట్టి. సో వీళ్ళతో అసోసియేషన్ ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? కిరణ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం అప్పుడు నేను దానికి అసోసియేట్. సో అక్కడ నుంచి మా జర్నీ, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఫెవికాల్ బంధం అప్పుడు అతుక్కుంది అనమాట మీది. అయితే ఒక దాంట్లో అనుకుంటా ప్రెస్ మీట్ లో ముఖ్యంగా నీ కోసం అని చెప్పి చెప్పడం జరిగింది కిరణ్ గారు. అది నాకు ఏ ప్రెస్ మీటో గుర్తులేదు కానీ నాకు ఆ మాటలు మాత్రం గుర్తున్నాయి. ముఖ్యంగా నీ కోసం అయితే అని చెప్పి స్పెషల్గా నిన్ను మెన్షన్ చేసి చెప్పడం నేను చూసాను. ఏంటి అంత స్పెషల్ ఏంటి సాయి తేజ్ అంటే? ముఖ్యంగా నా కోసం ఏంటి, హీరో అవ్వాలి, ఈ హీరో కోసం అని చెప్పడం జరిగింది అనమాట. ముఖ్యంగా నీ కోసం నేను వచ్చాను అన్న సెన్సిబిలిటీ ఆఫ్ టాక్ ఒకటి వచ్చింది ఆ రోజు ఆ ప్రెస్ మీట్ లో. అంటే ఇదే అండి ఇంకా నా జర్నీ. ఆయన చూసాడు, ఆ ఇద్దరం కలిసి అప్పటి అన్ని ఇయర్స్ నుంచి ఇంకా అవ్వాలనుకుంటున్నాడు, మనోడు కష్టపడుతున్నాడు, చూస్తున్నాను, ఆయన చూస్తున్నాడు పక్క నుండి, బయట ఆడిషన్లు ఇవ్వడము, తిరగడము. అందుకే నాకు చెక్ కూడా కొంచెం గుర్తుండిపోయేలాగే వాళ్ళు మునిని హోల్డ్ చేసి, లేదు అవ్వలేదు చెప్తాను ఆడిషన్లు తీసుకొని ఆపి కా సినిమా పూజ ఫంక్షన్ రోజు ఆ చెక్ వీడియో ఉంది కదా, ఆ రోజు ఇచ్చింది అది. అందరు ఇప్పుడు ఇచ్చారు అనుకుంటున్నారు. అప్పుడు అందరు రూమ్ లోకి వెళ్ళి రా లోపలికి అని ఫోన్ చేసి లోపలికి వెళ్తే అందరు ఉన్నారు. ఏంది అంటే అప్పుడు చెక్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అంటే అది గుర్తుండిపోయింది. సూపర్, అసలు మామూలుగా లేదు. అయితే ఈ మొత్తం నీ సినిమా తీసిన విధానం కావచ్చు, ఇదంతా కావచ్చు, నేను విన్నా సైకిల్ ఫైట్ సీన్ ఉంది కదా, నీళ్ళలోకి వెళ్ళిపోతారు. అంత తెలీదా మీకు నీళ్ళు ఉన్నాయని? నీళ్ళలోకి వెళ్ళిపోయి ఫైట్ చేసుకుంటున్నారు కదా ఎమోషన్లో. ఏంటి అప్పుడు కాళ్ళు తెగినాయి అంట, సీసా బాటిల్ దిగిపోయినాయి అంట, అలాగే చేసేసారంట మీరంతా, రక్తాలు వచ్చినాయి, రక్తాలు చిందించారంట. అదే అనిల్ చెప్పాడు నాకు ఇది. నాకు అనిల్కి అప్పుడు నాకు ముందే అయిపోయినాయి బానే గట్టిగానే. అయినా సరే ముని జాలి చూపించలేదా మీ మీద? అట్లనేం లేదు, పాపం వద్దు అన్నాడు. కానీ మీరే ఫస్ట్ సినిమా కదా, ఉడుకు రక్తం కుర్రోళ్ళు కదా, ఆ మాత్రం ఉంటదంట. జనరేటర్ పడింది నా కాలు మీద, ఇంత లావా ఆచిపోయింది కాలు. అయితే నాకు ఇంకొక సీన్ బాగా నవ్వు తెప్పించింది ఏంటంటే, టీవీఎస్ బైకే కదా అది, టీవీ తీసుకుని వస్తున్నప్పుడు టీవీ కుమార్ ముందు కూర్చుంటాడు కదా, అసలు పాప పర్సనాలిటీ ఎలా కూర్చుండిపోయాడు ముందు పాపం. ఇదైతే మునినే కూర్చో అని కూర్చోబెట్టాడు పాపం. తేజ ఏంటంటే ఫస్ట్ చెప్పులు తీసేసి కూర్చొని ఒక కాలు ఇలా పెట్టుకొని ఇంకో కాలు ఇలా పెట్టుకొని చేతితో చెప్పు తీసుకొని కాలుకి పెట్టుకొని కూర్చొనేవాడు పాపం. దాంట్లో కూర్చొనేవాడు ఇలా. అయితే మీ సినిమాలో మీ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మేము అందరం సర్ప్రైజ్ అయిన ఒక మనిషి ఉన్నాడు. ఎవరు చెప్పు? కిరణ్ వాయిస్ కాదు, ఈయన పంతులు గెటప్ ఉన్నారు కదా,
హీ లుక్ సిమిలర్ టు అంశుమాన్ గారు ఆయన పేరు అంశుమాన్. నాకు పేరు గుర్తులేదు కానీ హీ లుక్స్ వెరీ సిమిలర్ టు దట్ జైలర్ సినిమాలో ఆయన తోటి. ఒక్కసారిగా మేము అందరం షాక్ అయిపోయి ఈయన ఆయన ఒకటే నా తెలుగు మాట్లాడేస్తున్నాడు ఎంత బాగా, ఆయన కొంచెం పొట్టిగా ఉంటాడు కదా అని చెప్పి మేము అనుకున్నాం. అసలు ఎక్కడ దొరికాడు ఆయన మీ అందరికి? అది కూడా ముని అందరినీ వలేసి పట్టింది ముని. అదే చాలా సిమిలర్ ఫేస్ కట్ కదా, మేము చాలా సార్లు షాక్ అయ్యాము. ఏంటి అని నన్ను ఇందాక కూడా ఎవరు అడిగారు, అక్క అందులో ఇలా ఉన్నాడు కదా ఈ పలానా అతను ఉన్నాడు కదా సేమ్ ఉన్నాడు, ఇద్దరు ఒకటే నా అక్క ఆయన వచ్చాడు అంటే, కాదు 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 ఈయన వేరు, ఈయన తెలుగు మాట్లాడుతున్నాడు బానే, అలా కాదు అని అనడం జరిగింది అనమాట. లేదు అందరినీ వలేసి పట్టింది ముని. నేను ఆ వాళ్ళకి నేనేట్లే నువ్వెళ్ళు దూసుకుంటూ పోయావా, తీసుకోవాలి లాక్కుని తీసుకుని దక్కించుకుని వచ్చావు. అయితే ఇంకొకటి, మీరు అందరూ స్కిట్ చేశారు కదా, అందరూ చాలా మంది అసలు మామూలుగా నవ్వుకోలేదు ఆ రోజు ఆ స్కిట్ కి. ఏంటి వారం రోజులు ప్రాక్టీస్ చేశారా, రిహార్స్ చేశారా, 2 days చేశారా? 3 days రోజు పొద్దున్న సాయంత్రం దాకా చేశారంట కదా. అది కూడా ఏంటి ప్రమోషన్ లో వీడియోలు చేస్తూ మళ్ళీ వెళ్ళి గ్యాప్ లాస్ చేస్తూ ఇట్లానే ఇంకా బయట హోటల్లో తినడం అదే అసలు మొత్తం కంటిన్యూస్ గా. అది నేర్పించింది ఎవరు మీకు? బషీర్ సార్, బి స్టూడియోస్ బషీర్ సార్ అని. అంత వీళ్ళందరూ అక్కడే వీళ్ళందరికీ గురువు ఆయన. అవును బషీర్ సార్ ఆయన నేర్పించారు. అసలు నిజంగా ఆ ప్రదీప్ చేసిన క్యారెక్టర్ కి అందరూ ఫిదా అయిపోయారు. మేము ప్రాక్టీస్ చేసేటప్పుడే చూసా ప్రదీప్ చిత్తం కొట్టేసాడు అసలు మామూలుగా. ప్రదీప్ నవ్వితే భలే డిఫరెంట్ గా ఉంటది తెలుసు. అసలు నాకు ఆ పర్టికులర్ ఆ షాట్ కూడా ఇష్టం, రౌండ్ షాట్ అరుస్తాడు కదా టీవీ మీద ఫ్రస్ట్రేషన్ తోటి. నిజంగా నువ్వు రాజప్ప క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటావా అలా ఆలోచించాలని అనిపిస్తుంది నాకు. అదే ప్రదీప్ ఈజ్ యాప్ట్ ఫర్ రాజప్ప. యాప్ట్ ఫర్ రాజప్ప నిజమే, సినిమా చూసిన వాళ్ళు అందరూ అదే చెప్తారు. సో సతీష్ కి సాయికి ఏమైనా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఏమున్నాయి చెప్పు. అల్లరి 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 దొంగతనాలు చేస్తాడా? చిన్న చిన్న దొంగతనాలు అట్లా మరి అంత అల్లరి కాదు కానీ అల్లరి.